ను ఒకసారి చేయండి అమ్మా, ఒకసారి చేయండి, నిజ నిజాలు బయటికి రావాలి. రిషాకి కూడా ఒకసారి ఫోన్ చేద్దాం. అయితే ఒకసారి లైవ్ లో కాల్ చేద్దాం. ఫోన్ అసలు చేసి విష్ణు ఆ హర్ష ఒక అమ్మాయితోని దగ్గరే ఆ ఉన్నారా, ఆడపిల్లతోని లేకపోతే హర్ష మాట్లాడించాలని ఏమైనా అడగండి అమ్మా. వర్షిని తీసుకొని వెళ్ళాడా? ఒకసారి మాట్లాడదాం. అమ్మా, ఆ ఆడపిల్లతో మాట్లాడించాడని అడగండి. ఉమ్, అదే రైట్. ఒకసారి హర్షకి కూడా కాల్ చేద్దాం మనం. రైట్. మరైతే విష్ణు సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ రైట్. విష్ణు ఏంటి ఇంత అగ్రెసివ్ గా మనకి రియాక్ట్ అవ్వడం జరిగింది? ఒకసారి ఫోన్ చేద్దాం హర్షకి. ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సోషల్ మీడియా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ హలో హలో, హర్ష గారు ఎక్కడున్నారండి? హైదరాబాద్ లో ఉన్నానండి. మీతో పాటు వర్షిని ఉందా? ఉందండి, మాట్లాడతారా? ఒకసారి ఇవ్వండి, వర్షినికి ఇవ్వండి ఫోన్. మాట్లాడమ్మా. హలో హలో వర్షిని, చెప్పండి. ఎక్కడున్నావు అమ్మా నువ్వు? హర్ష అలాగే విష్ణు ముగ్గురు కలిసి ఒకే దగ్గర ఉన్నారా? నేను మా అన్నయ్య ఉన్నామండి. విష్ణు ఎక్కడికి వెళ్ళాడమ్మా? హైదరాబాద్ లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అన్నయ్య. ఎందుకు ఎందుకు వెళ్ళిపోయాడు? మీరు ఏమైనా గొడవ పడ్డారా? లేదండి. ఇప్పుడు బయట మరి మీ తల్లిదండ్రులు అక్కడ చాలా ఆందోళనగా ఉన్నారు. అసలు వర్షిని ఎక్కడికి వెళ్ళింది ఏంటి, ఇప్పటి వరకు ఇంటికైతే తీసుకురాలేదని చెప్పి పాపం మీ తల్లిదండ్రులు ఏడుస్తున్న పరిస్థితి ఉంది. చూసారా మీరు ఏమైనా? హలో వర్షిని, చెప్పండి. చూసావమ్మా అమ్మ నాన్న ఏడుస్తున్నారు, నువ్వేమో మిస్ అయిపోయావు, విష్ణు నిన్ను ఎక్కడ తీసుకెళ్లారు ఏంటి? అలాగే హర్ష కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట మీ పేరెంట్స్కి. ఎందుకు, ఏం జరిగింది అసలు? అన్నయ్య, మా అన్నయ్యతోనే ఉన్నానండి. నేను మార్నింగ్ కూడా మా అమ్మ వాళ్ళతో పొద్దున కూడా మాట్లాడానండి. ఏమన్నారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడలో ఉన్నారా, హైదరాబాద్ లో ఉన్నారా మీరు? హైదరాబాద్ లో ఉన్నామండి. ఎందుకని విజయవాడ వెళ్ళలేదు? తను రానంటుందండి. విజయవాడ రానంటుందా? ఎందుకంట? హలో, లేదండి, తను రానంటుంది. నేను తను తీసుకుని డైరెక్ట్ టెంపుల్కి వెళ్తున్నాను. అంటే ఎందుకు ఎందుకు రానంటుంది ఏంటి అని మీకు చెప్పాలి కదా. మధ్యలో విష్ణు ఎందుకు వెళ్ళిపోయాడు మిమ్మల్ని వదిలేసి? వెళ్ళిపోయాడు, ఆయన పనులు ఉంటాయి కదండి. ఆయన మాత్రం అంతా అన్నాలని తిరుగుతాడు, ఆయన పనులు వదిలేసుకుని. మరి అమ్మాయి గురించి పోరాడింది ఆయన కూడా కదా. మరి ఇప్పుడు అమ్మాయిని భద్రంగా మీ కుటుంబానికి నీ కాలమే పడతానయ్యా, ఎలాగోలా నువ్వు ఎలాగో నా పిల్లల్ని తీసుకొచ్చి అప్ చెప్పయ్యా అన్నాడు. తీసుకొచ్చాడు, నాకు అప్ చెప్పాడు, వెళ్ళిపోయాడు. మరి మీరిద్దరు కనీసం మీ కుటుంబంతో మాట్లాడారా? నిజం చెప్పండి. మాట్లాడు, రాత్రి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. మరి ఇంటికి ఎందుకు తీసుకెళ్లట్లేదు? ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు వచ్చిన అమ్మాయి ఇంటికి రావడానికి ఎందుకు తను ఒప్పుకోవట్లేదు? ఆడపిల్ల కదండి, కొంచెం మీడియా ముందు తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ పిల్ల. సరే, మీడియా పక్కన పెడితే, సరే మీడియా అన్నది రాదు, కనీసం అమ్మ నాన్నని మాట్లాడడం కానీ, లైవ్ లో వీడియో కాల్లోని క్షేమంగా ఉన్నానని చెప్పడం కానీ చెప్పాలి కదా. ఇప్పుడు టెంపుల్ మీరు ఒక్కరే తీసుకెళ్తున్నారా, లేకపోతే మీ అమ్మ నాన్న కూడా వస్తున్నారా? వాళ్ళ టికెట్లు పంపిస్తానండి, వాళ్ళు వస్తారు. అటు ఎక్కడికి వెళ్తున్నారు? ఏ గుడికి? కేరళ అండి. కేరళ తీసుకెళ్తున్నారా అమ్మాయిని? కేరళ విష్ణుమాయ టెంపుల్. మరి ఇక్కడ బయట మీ అమ్మ నాన్న విష్ణు అమ్మాయిని ఏమైనా చేశాడేమో, పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, వాళ్ళిద్దరు ఫోన్లు కూడా రీచ్ అవ్వడం లేదు, అమ్మాయి ఇప్పటి వరకు ఇంటికి రాలేదని చెప్పి ఏడుస్తున్నారు, మీడియా పరంగా ఏడుస్తున్నారు, మీడియా మొత్తం కూడా చెప్తుంటే మరి మీరు కొంచెం కూడా వాళ్ళతో మాట్లాడలేదా? విష్ణు పైన కేసు పెడతామని కూడా చెప్తూ ఉన్నారు మీ అమ్మ నాన్న. మరి వాళ్ళు ఏం చేసినా గానీ వాళ్ళని వదిలేసి మమ్మల్ని ఇక్కడ హైదరాబాద్ విడిచిపెట్టేసి అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు. అన్నయ్య మాత్రం ఏం చేయాలి, మరి కేసు పెట్టినా కూడా. సరే, ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేస్తే నేను అమ్మ నాన్నతో సార్ మాట్లాడతాను. కాదు 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 ఒక్కటండి, విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు, కేసు పెట్టక ఏం చేస్తామో అని అంటున్నారు. ఇంతకు ముందు మీరే అన్నారు అమ్మాయిని మాకు అబ్జెప్పడం వరకే అతని బాధ్యత, అబ్జెప్పాడు వెళ్ళిపోయాడని మీరే అన్నారు. మరి ఇప్పుడేమో కేసు పెడతాం అంటున్నారు. ఏంటి అసలు అర్థం కావట్లా, రెండు సింక్ అవ్వట్లేదు అసలు. ఏమోనండి, మా నాన్నకైతే బ్రెయిన్ స్ట్రోక్ బాగాలేదు. మా అమ్మ మరి డబ్బుల కోసం ఆ పిల్లని పంపించింది.
డబ్బుల కోసం మీ మమ్మీ పంపించారా? మరి ఒప్పుకోలేదు అమ్మ, మీడియాలో చివరి చెప్పిందిగా పాస్ చూపించింది, అందుకే నాకు కూతురు పంపించిందని. ఉమ్, ఆ పిల్ల కూడా కొంచెం భయపడుతుంది మీడియా ముందు రావడానికి. ఉమ్, ఉమ్. ఇప్పుడు మరి అఘోరితో ఏమైనా మాట్లాడారా ఇవాళ? మరి గతం నుంచి కూడా ఆమె చెప్తూ ఉంది విష్ణు మంచివాడు కాదు, అమ్మాయిని ఏదైనా చేస్తాడు అని చెప్పి. ఇంతవరకు అయితే మాట్లాడలేదండి, ఇప్పుడు కూడా ఇప్పటికి మాట్లాడడం కూడా. ఇంకా మాట్లాడరా మీరు అఘోరితో? లేదు. ఆ, ఇప్పుడు మరి అమ్మాయికి ఏం జరిగింది ఏంటి అని చెప్పి కూడా తను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా, అమ్మాయికి ఏమైపోయిందో ఏంటో అని చెప్పి. రాత్రి అండి నెంబర్ 1 టీవీతో మాట్లాడింది, ఉమ్, వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఉమ్, ఆ ఓకే. వీడియో అయితే వదిలింటున్నారు ఆల్రెడీ, ఉమ్, అందులో చూసుకోవచ్చండి. ఓకే. అయితే ఇప్పుడు మీరు ప్రెసెంట్ కేరళ వెళ్ళబోతున్నారు, మీ పేరెంట్స్కి అయితే ఇంటిమేషన్ ఇస్తారు కదా మరి? ఇస్తాం, డైలీ మాట్లాడుతూ ఫోను. అమ్మా తిన్నావా, నాన్న తిన్నారా, బాగుందా ఆరోగ్యాలు, బిల్లలు వేసుకున్నారా, మరి ఆ విషయం ఎందుకని చెప్పట్లేదు మరి మీ పేరెంట్స్? కాదు కాదు, మరి మీ పేరెంట్స్ ఎందుకని చెప్పట్లేదు మీడియాతో అని? ఇందాక కూడా మేము వెళ్ళి మాట్లాడినప్పుడు మా అమ్మాయికి ఏదో జరిగిపోతుంది, విష్ణు పైన మేము కేసు వేస్తామని మరి ఎందుకు చెప్తున్నారు మీరు? మేము క్షేమంగానే ఉన్నాము, మీడియా మీరు ఇంకా ఇన్వాల్వ్ అవ్వద్దని కానీ, లేకపోతే అమ్మాయి బాగానే ఉంది మేము గుడికి తీసుకెళ్లాలి అనుకుంటున్నామని కానీ ఎందుకు చెప్పట్లేదు మరి? మీరు అన్ని కూడా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటే. నేను డైలీ చూస్తున్నాను, డైలీ. మా నాన్నకేం బ్రెయిన్ స్ట్రోక్, టెన్షన్ పడిపోతాడు ఎప్పుడు ఏదైనా సరే, దళదళగానే చేస్తాడు ఏ పని అయినా. మరి ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారండి? మీ తల్లిదండ్రులు అబద్ధం చెప్తున్నారా, మీరు అబద్ధం చెప్తున్నారా? విక్టిమ్ ఎవరండి? వర్షిణి కదా. నాతో ఎవరున్నారండి? వర్షిణి కదా. ఎవరు చెబుతున్నారు మీకు? వర్షిణినే కదా. నేను ఉన్నతోనే ఉన్నాను, సేఫ్ గా ఉన్నానని, ఇంకేం కావాలండి? మరి సేఫ్ గా ఉన్నానని చెప్పినప్పుడు బయటకి విష్ణు ఏదో చేశాడు, విష్ణు పట్టుకుపోయాడు, అమ్మాయిని ఫోన్ అవ్వట్లేదని ఈ వార్త ఎలా స్ప్రెడ్ అయింది మరి? ఏ ఛానల్ స్ప్రెడ్ చేసిన మరి? వాళ్ళ టీఆర్పీ రేట్ కోసం చేసుకున్నారు, అంతేగాని నిజం లేదంటారు ఇందులోని? నిజం లేదు. ఏదో చేసేవాడైతే గుజరాత్ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఆయనకి? మరి వాళ్ళు మీ అమ్మ వాళ్ళు కూడా వాడి నమ్మి పెంచాము, వాడిని నమ్మి ఇంట్లో ఆశ్రయించాము, ఈ రోజు వాడి అంత చూస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఇది నేనంటుంది కాదండి, నేనంటుంది. ఓకే, మీరు మీ అన్నయ్య అంటున్నారు, మీ తల్లిదండ్రులే ఎందుకు మరి యాంటీగా మాట్లాడుతున్నారు? ఎవరన్నా గానీ వీడు వాడ మాత్రం అనబాకండి, సంబంధించుకోకండి. ఆయనకు పేరు ఉంది, పేరుతో పిలవండి. సరే, పేరుతోనే పిలుస్తామండి. మరి మీ తల్లిదండ్రులు ఎందుకు అతనికి యాంటీగా మాట్లాడుతున్నారు? ఏమన్నా తెలియదండి, వాళ్ళకి దక్కాల్సిన డబ్బులు ఏం దక్కలేదు. అంటే మీ తల్లిదండ్రులు ఎవరిస్తారు డబ్బులు? ఎవరిస్తారు? విష్ణు ఇస్తారా లేకపోతే అఘోరి ఇస్తుందా? ఏమో తెలియదు. విష్ణు అఘోరి ఇచ్చే మిస్ అయినాయో, మరి విష్ణు ఇవ్వాల్సిన మిస్ అయినాయో నాకు తెలియదు. అసలు మీకు సఖ్యత ఉందా అండి? మాకు బానే ఉందండి. మరి మీకు బానే ఉంటే ఇటు మీరు విష్ణుని సమర్థిస్తారు, మళ్ళీ అదే కాదు విష్ణుని సమర్థిస్తారు, మళ్ళీ అదే టైంకి విష్ణుని మాట్లాడతారు. అటు మీ తల్లిదండ్రుల్ని సమర్థిస్తారు, మళ్ళీ మీ తల్లిదండ్రులు డబ్బులు తీసుకుంటున్నారని మీరే అంటారు. ఏమోనండి, పిల్ల అయితే నాతోనే ఉంది, బానే ఉంది. నేను ఎవరిని ఇది చేయట్లేదు. మీరు ఎవరిని ఇది చేయనప్పుడు ఎందుకు ఇక్కడ అందరూ ఇవాళ మరి అటు కేసులు పెడతామని వాళ్ళు వెళ్తున్నారు, మీరేమో ఇతను మా అన్నయ్య అని మీరు అంటారు, అతనేమో మాకు సంబంధం లేదు అమ్మాయిని అప్పచెప్పడం వరకే, మీరు వాళ్ళ అన్నని మాట్లాడుకోండి, వాళ్ళ అన్నతో కాంటాక్ట్ అవ్వండి అని అతను సీరియస్ గా ఫోన్ పెట్టేస్తాడు. అవును, నాతోనే మరి నా చెల్లి నాతోనే ఉంది, నేనే కానని. మరి ముందు నుంచి విష్ణు గారిని ఎవరండి మాట్లాడమనింది? మరి విష్ణు అమ్మాయి బాధ్యత తీసుకోమని చెప్పింది ఎవరండి? మరి ఎక్కువ మీడియాలో కనిపించింది నేనా విష్ణునే? మరి విష్ణు గారు కూడా మాట్లాడారు కదా, స్టార్టింగ్ లో కనిపించి ఆ పిల్లకి నాకు సంబంధం అని చెప్పి తప్పుకున్నాడు, తర్వాత ఏ ఛానల్ కనపడలేదు. మరి వాళ్ళ అమ్మాయిని తీసుకురావడానికి అతను మీకు సాయం చేశాడు కదా, మరి అమ్మాయి బాధ్యత మరి వాళ్ళ అమ్మాయి ఎక్కడుంది, అతను తీసుకుపోయాడని అతని పైన సమాధానం ఇచ్చుకోవాలి కదా. ఒకటే సాయం చేయాలి, పోలీసులు కూడా సాయం చేశారు, పోలీసులు కూడా సాయం చేశారు. ఇప్పుడు అఘోరి లైవ్ లో ఉంది, అఘోరితో ఏమైనా మాట్లాడతారా? నేనేం మాట్లాడినా దాంతో. ఎందుకు మాట్లాడరండి? మరి విష్ణు ముందు నుంచి కూడా అమ్మాయికి ఏం జరిగిందో ఏంటో అని ఆవేదన మొత్తం కూడా ఆమె బాధపడుతుంది కదా, మరి ఈ రోజు అమ్మాయి క్షేమంగా ఉందా లేదా అని చెప్పి ఆమె కూడా మాట్లాడుతుంది కదా, విష్ణు గురించి ముందు నుంచి మీకు చెప్పింది కదా. మీరు వాష్రూమ్కి వెళ్ళాలా? రైట్, అదండి ఇక్కడ హర్ష